ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన మరో హామీ పండగ వాతావరణంగా ఆటో డ్రైవర్లు సేవలో పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తాడేపల్లిలో ఆటో డ్రైవర్లతో కలిసి పాత్రల రమేష్ వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకుని కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని, చంద్రబాబు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించి ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేసినట్టు ఆయన తెలిపారు. ఇది మంచి ప్రభుత్వమని, ఎన్నికల ముందు ప్రజలకు ఏవి హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుతున్నాయని ఆయన తెలిపారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద 2,90,669 మంది ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి 436 కోట్ల రూపాయలను జమ చేస్తుందని, కూటమి ప్రభుత్వం ఒక్కో డ్రైవర్ కు ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం ఈ పథకం కింద ఇచ్చినట్టు ఆయన తెలిపారు. ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో బాణాసంచతో సంబరాలు చేసుకున్నారని, మరికొందరు చంద్రబాబుకు జేజేలు, సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేసి ర్యాలీలు జరిపారని ఆయన తెలిపారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించడంతో ఆటో డ్రైవర్లకు ఆనందంతో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చొరవతో 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాత్రల రమేష్ హర్షం వ్యక్తం చేశారు.